సో చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్డ్‌గా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి మరి బొత్స సత్యనారాయణని బ్లాక్ చేశారు, లాక్ చేశారు అని చెప్పేసని అంటున్నారు. అంటే వాళ్ళ ఆవిడ ఝాన్సీకి టికెట్ ఇచ్చి ఈమెకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అసలు ఏ కైండ్ ఆఫ్ ప్లాన్ అయి ఉండొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిది దీనికి సంబంధించి? ఒకటేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ప్రక్షాళన చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరి పట్ల ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అనేది ఆయనకు బాగా అవగాహన ఉంది. కొంతమందిని అయితే అసలు డైరెక్ట్ గా టికెట్ లేదని చెప్పి పంపించేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి అసలు మీకు టికెట్ లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు. కొంతమందిని అయితే పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. మరి కొంతమందిని ఏంటి, వాళ్ళు బలమైనటువంటి లీడర్లే కనుక అయితే కనుక అప్పుడు పార్టీ నుంచి వెళ్లకుండా ఏదో ఒక రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడం ద్వారా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆపరేషన్లో బొత్స సత్యనారాయణ కూడా ఒకటే అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. బొత్స సత్యనారాయణ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మొత్తం ఉండేటువంటి అవకాశం, ప్రత్యేకించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఆయన యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన్ని నేరుగా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ నేరుగా పక్కన పెడితే మిగిలినటువంటి వాళ్ళ మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ ఏ విధంగా పక్కన పెట్టేసారు, ఒక ఫోన్ కాల్ తోటి మీకు టికెట్ లేదని చెప్పారు. ఆ విధంగా కనుక బొత్స సత్యనారాయణ చెప్తే ఆయన బయటకు వచ్చి గందరగోళం చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అలాంటి పరిణామం రాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణ విషయంలో అడుగులు వేశారు. ఏ విధంగా అడుగులు వేశారు అని అంటే, బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లకుండా ఆయనేమో పార్టీలో ఉంటూ పనిచేసేలాగా ఫిక్స్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి. ఎలా చేశారనంటే, ఆయన సతీమణి ఝాన్సీకి వైజాగ్ ఎంపీగా ఇచ్చారు. అంటే విజయనగరం మీద పట్టు లేకుండా చేస్తున్నారు, విజయనగరం మీద బొత్స సత్యనారాయణకి పట్టు లేకుండా చేస్తూ ఉన్నారు అనే దానికి సంకేతం. అంటే ఆ విధంగా ఫిక్స్ చేశారు బొత్స సత్యనారాయణ. సో ఆయన సతీమణికి వైజాగ్ ఇచ్చారు కాబట్టి వైజాగ్ ఎంపీగా గెలిపించుకునేటువంటి బాధ్యత బొత్స సత్యనారాయణ మీద ఉంటుంది. ఆయన సతీమణి గెలిపించుకునే బాధ్యత. ఆల్రెడీ బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా చేశారు, ఎంపీగా గెలిచారు కూడా. రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డి ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. గతంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి జడ్పీటీసీకి వచ్చి జడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అలాగే ఝాన్సీ ఇద్దరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే, బొత్స సత్యనారాయణకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది చీపురుపల్లి నుంచి. అయితే ఇప్పుడు ఒకవైపు ఏమో బొత్స సత్యనారాయణ మేనల్లుడికి, ఇంకొక వైపు ఏమో బొత్స సత్యనారాయణ సతీమణికి ఇద్దరికి టికెట్స్ ఇచ్చారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఇవ్వట్లేదు. బొత్స సత్యనారాయణకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో బొత్స హవా తగ్గించేటువంటి ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చేస్తూ ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. సో బొత్స సత్యనారాయణని జీరో చేయడానికి రాజకీయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి ఆయన తిరుగులేనటువంటి లీడర్ గా ఎదిగారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనే దానికి సంకేతం ఆయన సతీమణికి అలాగే మేనల్లుడికి టికెట్ ఇవ్వడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, బొత్స సత్యనారాయణ యొక్క గ్రాఫ్ తగ్గించడానికి బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ప్రత్యేకించి విద్యాశాఖను చూస్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆ విద్యాశాఖకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఇటీవల కాలంలో బయటకు వచ్చాయి. వాటిల్లో బైజూస్ ఒకటి, అలాగే టోఫెల్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఒకటి. ఇవి కాకుండా ఇటీవల పంచినటువంటి ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో స్టూడెంట్స్ కి, ఆ ట్యాబ్స్ లో కూడా ఒక భారీ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది అనేది, ఇలా రకరకాలుగా ఒక 5-6 కుంభకోణాలకు సంబంధించిన ఇష్యూస్ బయటకు వచ్చాయి విద్యాశాఖ నుంచి. మరి ఏ శాఖలో లేనటువంటి అంశాలని విద్యాశాఖలోనే ఉన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సాధారణంగా ఒక మంత్రిని పక్కన పెట్టాలన్నా, లేదంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ని కొంచెం తక్కువ చేయాలన్నా, బొమ్మలు లేక పొగబెట్టాలన్నా ఇలాంటి అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. వరుసగా బయటకు వచ్చినటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం తీస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణని బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రచారం ఇటీవల జరిగింది. బొత్స సత్యనారాయణ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు నుంచి ఆయన ఉన్నారు, ఇలాంటివి చాలా చూసి ఉండొచ్చు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆయన సతీమణి ఝాన్సీకి టికెట్ ఇవ్వడం, మేనల్లుడికి టికెట్ ఇవ్వడం అనేది ఈయన యాక్సెప్ట్ చేస్తారా? ఎలా జగన్మోహన్ రెడ్డి చెప్తే అలా బొత్స సత్యనారాయణ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా బయటకు వచ్చేస్తారా మనకు టికెట్ అవసరం లేదని?
సో అనివార్యంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటిలో ఇద్దరికి ఇచ్చారు, వాళ్ళ మేనల్లుడికి అలాగే ఆయన సతీమణికి ఇద్దరికి ఇచ్చారు కాబట్టి పార్టీ కాదని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ తనకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే కనుక అప్పుడు ఆయనే బద్నాం అయ్యేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి మిగతా లీడర్లే నిలదీసేటువంటి అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ ఒక ఇంట్లో ముగ్గురికి ఎలా వస్తాయి అని చెప్పి ఇప్పటికే ఇద్దరికి ఇంట్లో ఇచ్చారు కాబట్టి మూడో టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పి వచ్చేటువంటి అవకాశం. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ అది వ్యతిరేకమైనటువంటి పవనాలు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది బొత్స సత్యనారాయణకి. అందుకే బొత్స సత్యనారాయణకి అనుకూలంగా ఉన్నట్టు అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా వ్యూహాత్మకంగా స్కెచ్ వేశారు జగన్మోహన్ రెడ్డి. సో అంతేకాదు ఆయన డిపార్ట్మెంట్ లో అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి ఇటీవల కాలంలో. ఒకవేళ ఆయన పార్టీకి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే లేదా పార్టీకి వ్యతిరేకమైన వాయిస్ వినిపిస్తే కనుక డెఫినెట్ గా విద్యాశాఖలో జరిగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో అవన్నీ బయటకు తీసుకొచ్చి బదనాం చేసే అవకాశం కూడా ఉంది బొత్స సత్యనారాయణని. సో ఆ దిశగా ఆలోచించడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఎలాగో వాళ్ళ ఇంట్లో ఇద్దరికి అవకాశం, ఒకరికి ఎమ్మెల్యే ఇంకొకరికి ఎంపీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక మాట్లాడటానికి కూడా లేదు బొత్స సత్యనారాయణ. సో కాకపోతే ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా ఏదో సత్య చెప్పొచ్చు, లేదా రాజ్యసభ ఇస్తానని సత్య చెప్పొచ్చు. అంతే తప్ప బొత్స సత్యనారాయణ కాదని జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అత్యంత క్లోజ్ పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రపోజల్ లో ఉన్నటువంటి రేస్ లో ఉన్నటువంటి వాళ్ళలో బొత్స సత్యనారాయణ ప్రథమంగా ఉన్నారు అప్పట్లో. సో అలాంటి సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ. ఆయన్ని కాదని ఒక అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు వేయలేరు. అందుకే వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకోవచ్చు. బొత్స సత్యనారాయణ అభిమానులు కూడా అదే అంటున్నారు. సో బొత్స సత్యనారాయణ అభిమానులు కూడా రాబోయేటువంటి రోజుల్లో బొత్స రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. ఇప్పుడు పార్టీలో నుంచి వెళ్ళలేని పరిస్థితి ఒకవైపు ఉంది, ఇంకొక వైపు పార్టీలో ఉండి పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి. అనివార్యంగా పార్టీలో ఉండి పనిచేసిన పరిస్థితికి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చారు. సో కాబట్టి పార్టీని వీడి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా డోర్స్ క్లోజ్ చేసి ఒక వినూత్నమైనటువంటి గేమ్ ని ఇప్పుడు ఆడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ విషయంలో అని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి మినిస్ట్రీ కూడా తీసేస్తారని చెప్పి ఒకనొక టైంలో ప్రచారం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో తొలి క్యాబినెట్ లో ఉన్నారు, మళ్ళీ క్యాబినెట్ లో కూడా ఉన్నారు. తొలి క్యాబినెట్ లో ఉండేటువంటి వాళ్ళని చాలా మందిని సీనియర్స్ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ జాబితాలో పేరు నాని ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సీనియర్స్ చాలా మంది ఉన్నారు. కానీ బొత్స సత్యనారాయణ కూడా పక్కన పెడతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ పక్కన పెట్టలేకపోయారు. కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి బొత్స సత్యనారాయణ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైనటువంటి లీడరు.